ఎసగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైల్వే అధికారులు మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖ విజయవాడ మధ్య 12 జన్ సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. జన్ సాధారణ రైళ్లలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు, అన్ని జనరల్ బోగీలే ఉంటాయి. జనవరి 12 నుంచి 18 తేదీల మధ్య ఈ జన్ సాధారణ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. ఇవి విజయవాడ విశాఖ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, విజయవాడ నుంచి విశాఖ మధ్య ప్రత్యేక జన్ సాధారణ రైళ్లు అందుబాటులోకి తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 12 రైళ్లను డీటెయిల్స్ ఏంటి? రైట్, సంక్రాంతి రష్ నాన్ స్టాప్ గా ఏపీలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే వేల వాహనాలతో అటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అయితే కిటకిటలాడుతుంది. ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో వాహనాలు రోడ్డు మీద ప్రయాణిస్తున్నాయి. ఒక రకంగా ఒక రికార్డ్ అని కూడా నేషనల్ హైవే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా కాలు పట్టడానికి కూడా వీలైనట్టుగా మారిపోయాయి. సో ప్రయాణికులందరూ కూడా అంటే పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సొంతూళ్ళకు వెళ్లేందుకు ఒకేసారి బయలుదేరడంతో పూర్తిగా రద్దీ ఏర్పడిన పరిస్థితి. ముఖ్యంగా ఈసారి సంక్రాంతికి సంబంధించి 9 రోజుల పాటు సెలవులు దొరకడంతో అందరూ కూడా సొంతూళ్ళకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బస్సులు అన్ని కూడా ఫుల్ అయిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ని కూడా చాలా మంది ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ పెద్ద ఎత్తున ఛార్జీలు వసూలు చేయడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తాజాగా ఏపీలో ఉన్న ప్రయాణికులందరికీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ గా ఈ రోజు 12 రైళ్లను అయితే ప్రకటించింది. 12 రైళ్లు కూడా జన్ సాధారణ రైళ్లు, అంటే ముందస్తుగా ఎలాంటి రిజర్వేషన్లు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ట్రైన్ బయలుదేరే కొన్ని క్షణాల ముందు స్టేషన్ కు బయలుదేరి ఆ అన్రిజర్వ్డ్ కౌంటర్ లో టికెట్ తీసుకుని ఆ ట్రైన్ ఎక్కొచ్చు. సో అన్ని బోగీలు కూడా మొత్తం 13 బోగీలు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్క ట్రైన్ లో. సో 13 బోగీల్లో కూడా మంచి సౌకర్యాలతో నార్మల్ టికెట్తోనే సొంత ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది ఆ సౌత్ సెంట్రల్ రైల్వే. మొత్తంగా ఈ రైళ్లు విజయవాడ నుంచి 6 రైళ్లు, అదేవిధంగా అటు విశాఖపట్నం నుంచి 6 రైళ్లు స్టార్ట్ చేశారు. ఈ రైళ్లు ఈ రోజు నుంచి 18 కూడా ప్రయాణించారు. రైళ్ల టైమింగ్స్ ఏంటి? రైట్, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైన్ అయితే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది. మొత్తం 11 స్టాపుల్లో ట్రైన్ ఆగుతూ సాయంత్రం 4 గంటలకైతే విశాఖపట్నం చేరుకుంటుంది. అదేవిధంగా అటు ప్రయాణంలో విశాఖపట్నంలో రాత్రి 6:30 గంటలకు వైజాగ్ లో బయలుదేరిన ట్రైన్ 11 స్టాపుల్లో ఆగుతూ చివరిగా అదే రోజు రాత్రి 12:30 విజయవాడ చేరుకునే విధంగా ఈ రైలు యొక్క షెడ్యూల్ ని రైల్వే శాఖ డిజైన్ చేసింది. Right, thank you, Prasad. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.